బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఐడిపిఎల్ భూములను కొందరు బిల్లర్లు దోచుకొని బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి కోట్లు గడిస్తున్నారు. ఎకరాల భూములు ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమించుకుంటున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఐడిపిఎల్ భూముల్లో రఘురాం గ్రూపునకు చెందిన A2A హోమ్ ల్యాండ్స్ ఎకరాలు కబ్జా చేసి భవనాలు నిర్మిస్తోంది. అక్రమ నిర్మాణాల అణచివేత అని తెలిసే ఫ్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్లు కోట్ల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంది. A2A అక్రమ నిర్మాణాలపై కథనాలు ప్రసారం చేస్తున్న మహాన్యూస్ ప్రతినిధులపై A2A యాజమాన్యం దాడులకు ప్రయత్నిస్తోంది. దీంతో ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు మహాన్యూస్ పై A2A సిబ్బంది దాడిని తీవ్రంగా ఖండించారు. తక్షణమే A2A యాజమాన్యం మహాన్యూస్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే A2A భూ ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజా సంఘాలు ఐడిపిఎల్ భూముల వద్ద నిరసన చేపట్టారు. खबरदार भू कब्जा खबरदार भू ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూములను కఠినంగా శిక్షించాలి. సరిగ్గా జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం విచారణ ఐడిపిఎల్ పైన సరిగ్గా జరపాలి. పక్షాల ఐక్యత, పక్షాల ఐక్యత. खबरदार भू खबरदार भू ప్రభుత్వం నుంచి కొనసాగింపులో భాగంగానే ఈ ప్రభుత్వ భూములను ఒక్కొక్కరుగా కబ్జాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక్కడ ఉన్నటువంటి అన్ని భూములు ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇదంతా 376, 342 అదేవిధంగా 278 సర్వే నెంబర్లన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములని ప్రతి మ్యాప్లో కూడా తెలుసు. ఈ భూమి కబ్జాకు అవుతున్నదని ఐడిపిఎల్ ఎంప్లాయీస్ అందరూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పెట్టుకుంటే ఆ కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడున్నటువంటి కలెక్టర్ ఎంవి రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి మీరు వెంటనే ఆ కబ్జాలను ఆపండి అని చెప్తే అప్పుడున్నటువంటి కలెక్టర్ ఆపకపోవడం వల్ల అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి కబ్జాదారులకు సహకరించడం వల్ల ఇవాళ ఇన్ని భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ హై రేంజ్ అపార్ట్మెంట్స్ మనకు చూస్తుంటే 12 ఎకరాలు మాత్రమే వీళ్ళకు పర్మిషన్ ఉన్నట్టున్నది. కానీ ఇవాళ 30 ఎకరాల్లో ఇది కడుతున్నారు. ఇండ్లు లేని పేద ప్రజల్ని సమీకరించి వీటిపైన ఎర్ర జెండాలు పాతడానికి కూడా వామపక్షాలుగా మేము సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు 18 ఎకరాలు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అధికంగా 18 ఎకరాలు కబ్జా చేశారు. ఇప్పుడు స్పష్టంగా చూసాము, ఇక్కడ 100 ఎకరాల దాకా కబ్జా చేశారు. దీనికి నిర్మాణం చేశారు. ఎటు రోడ్డు లేకుండా క్లోజ్ చేసి గోడలు కట్టారు. లోపల ఇల్లు కూడా కట్టారు. ఐడిపిఎల్ ల్యాండ్ని కాపాడుకుందాం, 920 ఎకరాలని కాపాడుకుందాం. ఇది ప్రజా అవసరాల రీత్యా వాడుకోవాలి. కానీ కబ్జాదారులు కొన్ని వేల కోట్ల ఆస్తి ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే 150 ఎకరాల భూములలో 4500 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి స్పష్టంగా చెప్పుకున్నారు. ఆ 4500 కోట్ల స్కామ్ ని వెంటనే బయటపెట్టాలి. విచారణ సమగ్రంగా జరపాలి. మీడియా వాళ్ళు వస్తుంటే మీడియాల మీద దాడి చేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సిద్ధశుద్ధి ఉంటే మాత్రం సమగ్ర విచారణ జరపాలి. మీద విచారణ చెప్తే మాత్రం చాలా ప్రమాదకరం. ఈ ఐడిపిఎల్ భూములను కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడ పక్కనే కనిపిస్తున్నటువంటి చూస్తూనే ఉన్నాం, మన ఇక్కడ మీడియా చూస్తున్నాము, ఇట్లా జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎంక్వైరీ అంటుంది, విజిలెన్స్ ఎంక్వైరీ అంటుంది, అక్కడ విచ్చలవిడిగా పని జరుగుతుంది. చూడండి, ఇంత దౌర్భాగ్యమా? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఐడిపిఎల్ భూములను కబ్జాదారులను వెంటనే వాళ్లకు కఠిన చర్య తీసుకోవాలి. వాళ్ళ ఈ భూములు ఐడిపిఎల్ భూములకు ఉన్నటువంటి విషయాలన్నీ స్వాధీనం చేసుకోవాలి. లేని పక్షంలో మేము భారత కమ్యూనిస్టు పార్టీ పరంగా
ఇక్కడనే గుడిసెలు వేసి ఎర్ర జెండాలు పాతి ఇక్కడనే భూ పోరాటం మొదలు పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఐడిపిఎల్కి సంబంధించినటువంటి భూముల్లో గతంలో జరిగినటువంటి ఇదే ఈ హై రేంజ్ అపార్ట్మెంట్లో గత 40 సంవత్సరాల నుంచి ఒక 15 కుటుంబాలు గుడిసెలు వేసుకునే ఉండేవాళ్ళు. ఈ హై రేంజ్ అపార్ట్మెంట్స్ కోసం ఆ గుడిసెవాసులను రాత్రికి రాత్రి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ ఈ కబ్జాదారులతోటి కుమ్ముక్కై దాన్ని వాళ్ళనందరినీ నిర్వాసితులు చేసినటువంటి సందర్భం. పోరాటం చేస్తాం. ఆ పోరాటంలో భాగస్వామ్యమైనందుకు మా న్యూస్ వారికి కూడా మా తరపున విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. A2A కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసేది న్యాయం అయితే అందరూ అభినందిస్తారు. ఒకవేళ అన్యాయం అయితే దాన్ని ముందుగా ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత న్యూస్ వాళ్ళకు ఉన్నది. దాన్ని మీరు న్యూస్ వాళ్ళను కొట్టడం అనంటే అది చిన్నది కాదు, వాళ్ళని గెలుక్కోవడమే. దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే మహా న్యూస్ వారికి ఈ యాజమాన్యం క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈ యాజమాన్యం దిగించేంత వరకు పత్రికల మిత్రులకు, మీడియా మిత్రులకు కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళు చేసేటువంటి అన్ని పోరాటాల్లో సహకారం ఉంటుంది, మద్దతు ఉంటుంది. ఆ పోరాటంలో మేము కూడా కలిసి వస్తాం. వెంటనే A2A యాజమాన్యం మన మహా న్యూస్ వారికి క్షమాపణ చెప్పాలి. మా న్యూస్ మీద దాడి జరిగిందని తీవ్రంగా సిపిఎం పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే న్యాయం కోసం, ప్రజల కోసం, ప్రభుత్వ భూమిని కాపాడుకుందాం అని చెప్పేసి మహా న్యూస్ ఛానల్ ముందుకొచ్చి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే ఇలా దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.